దేవరాపల్లిలో మాడుగుల టీడీపీ నేత పైలా ప్రసాదరావు క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రసాదరావును టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి కలిశారు. ఈ సందర్భంగా జరిగిన నియోజకవర్గంలోని నాయకుల సమావేశంలో పైలా మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గం అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తామని, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తన షరతులకు అంగీకరించి స్పష్టమైన హామీ ఇచ్చిన మేరకే వారికి మద్దతు ఇస్తున్నామని అన్నారు. 4 మండలాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, కే కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో రైతుల కోసం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని సీఎం రమేష్ ను కోరానని చెప్పారు. ఆయన దానికి అంగీకరించారని, మాడుగులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు దత్తత తీసుకుంటామని సీఎం రమేష్ చెప్పడంతో నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ఆశయంగా మద్దతుకు అంగీకరించానని చెప్పారు. టీడీపీ నాయకుడు పైల ప్రసాదరావు సమక్షంలో కే కోటపాడు మండలం వైసీపీ నాయకులు కొట్టాన సూర్యదేముడు, జామి బుచ్చిరాజు, సింగంపల్లి గణేష్, జూరెడ్డి అప్పలనాయుడు, రామిరెడ్డి, త్రినాథ్ నాయుడు తదితరులు టీడీపీలో చేరారు. వారిని టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వైసీపీ నేతలను కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సురేష్ నాయుడు అభినందించారు. ముందుకు వచ్చాను. ఈ రోజు మనస్ఫూర్తిగా మాట్లాడుకునే అవకాశం మీరు అందరూ కల్పించారు. మిమ్మల్ని ముఖ్యంగా కోరేదంటే, ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే రానున్న రోజుల్లో జరగబోయేది ఇంకొక ఎత్తు. మిమ్మల్ని ముఖ్యంగా కోరేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించుకుందాం. పక్కాగా నేను ఇక రానున్న 10 రోజుల్లో రేపు కానీ ఎల్లుండి కానీ లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ నాతోనే డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు. నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఆయనతో వెళ్ళి కలిసి ఒకసారి ఆయన నుంచి కూడా మన నియోజకవర్గం భవిష్యత్తు కోసం మాట్లాడి నేను మీకు క్యాంపెయిన్ లో నేను పాల్గొంటాను. అలాగని చెప్పేసి ఈ రోజు పాల్గొన్నాను అంటం లేదు. పాల్గొని దాన్ని కూడా ఒక మంచి ముగింపు ఇచ్చి నియోజకవర్గాన్ని కాపాడుకొని నియోజకవర్గాన్ని ముందుకి భవిష్యత్తులో నాకు నిన్న కూడా సీఎం రమేష్ గారు ఒక మాట ఇచ్చారు. ప్రసాద్, మన మాడుగుల నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అంటే ఇది కూడా ఒక మంచి పరిణామం. దాన్ని కూడా మనం స్వాగతించాలి. నాకు జరిగింది అన్యాయం మీరు అనుకోవద్దు. పర్వాలేదు, ఏం పర్వాలేదు. నాకు అన్యాయం జరిగిందని రాజకీయ పరంగా నేను మోసపోయాను. మీ అందరికీ నేను కాపాడుకునే బాధ్యత. అవన్నీ ఇక కొన్ని పరిస్థితులు అలా చేసాయి. కొన్ని మనకి అది కాదు, కొన్ని పరిస్థితులు అలా చేసాయి కాదు. దాని గురించి మనం ఏదైనా నేను ఒకటే, వెనక్కి తవ్వుకుంటే 100 వస్తాయి. తవ్వుకోవద్దు, ఇక ముందుకు వెళ్దాం. తవ్వుకుంటే చాలా ఉన్నాయి. ఇక మనం ముందుకెళ్లే పరిస్థితి మనకున్న 10 రోజులు మాత్రం. ఈ 10 రోజులు మనం వెనకబడ్డామా? మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడింది ఆ వైఎస్ఆర్సీపీకి మనం మళ్ళీ న్యాయం చేసిన అవుతాం. అందువల్ల ఈ 10 రోజులు మనం ఉపయోగించుకొని రాత్రి బాగా కష్టపడి మనం ముందుకెళ్దాం, కాపాడుకుందాం. నేను తిరుగుతాను ఇప్పుడు అన్ని ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టారు. అయిపోయింది. ఒక నిమిషం. పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళకి మన గౌరవం. కూర్చోండి దన్నే కూర్చోండి. అవునా? మీరు అవును అవును అవును. బాధ ఉంది అందరూ తెలుసు. కూర్చో. అంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే, కూర్చోండి. అంటే మీకు బాధ అనేది ఉంది, అందరిలో ఉంది, నాకు కూడా ఉంది. కానీ ఆ బాధను కొద్ది మనం దిగమింగుకుందాం. ఈ 10 రోజులు మనం మనస్ఫూర్తిగా ఈ రోజు మీ అందరికీ నేను మాటిస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి నేను ఎటువంటి మోసం చెయ్యను. మీకు ఈరోజు నేను మీకు మాటిస్తున్నాను, ఎటువంటి మోసం చెయ్యను. ఇక్కడ గెలిపించుకుందాం. మన సాయశక్తిలా కష్టపడది తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి మనం కష్టపడదాం. మీరు అందరూ అదే దీంతో కష్టపడండి. ఎందుకంటే నా భవిష్యత్తు గురించి మీరు ఆలోచించొద్దు. మీకు మరీ చెప్తా ఉన్నా, నా భవిష్యత్తు గురించి మాత్రం మీరు ఆలోచించొద్దు. మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోండి. మిమ్మల్ని కోరేది అదొకటే. అది కాదు, అప్పుడు కూర్చోమ్మా.
కూర్చోండి. ఒక నాయకులు ఉన్నప్పుడు వచ్చే వీళ్ళందరినీ మిమ్మల్ని బతికాలు చేసిన తర్వాత మాట్లాడతా కదండి. చెప్తాను మమ్మల్ని బతికేస్తాను. ఇంకా నేను ఎందుకంటే రాజకీయం అంటే మీ అందరికీ తెలుసు. ఒకసారి రాజకీయంలో వెనకబడి ఉన్నామంటే జీవితంలో చాలా వెనకబడిపోయినంత పరిస్థితి తీసుకొస్తారు. ఒకటి రాజకీయంగా మిమ్మల్ని పంపడం కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, అదేవిధంగా ఏ విధంగా చేస్తే మీరు ఇబ్బంది పడిపోతారో మీ అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితిలో మీరు కష్టానికి నష్టానికి మీరు వెన్నంటూ ఉండు ఎప్పుడు నాకు ఈరోజు ఇంత ధైర్యం ఇచ్చేంత వరకు తీసుకొచ్చారు. సీటు రావడంలో కూడా మీ వెన్నంటూ ఉండడం వల్లే ఈరోజు సీటు వచ్చిందని అనుకుంటున్నాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది మనకు దూరం అయింది. ఆ అనివార్య కారణాలు మీకు కొన్ని తెలియాలి. ఎందుకంటే నేను దాచి ఉంచుకునే మనిషిని కాదు. అదేవిధంగా ఇది మీకు తెలిస్తే రేపు ఉదయం ఇలాంటివి మన మాడుగుల నియోజకవర్గంలో జరగకుండా మీకు మీరే కాపాడుకునే బాధ్యత మీలో ఉంటుందని చెప్పేసి. ఇది ఎందుకంటే ఒక దుష్ట శక్తులు మన నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి పీడిస్తా ఉన్నాయి. ఆ 10 సంవత్సరాల్లో ఆ దుష్ట శక్తుల్ని మీరు ఎప్పుడు ఎదిరించలేకపోయారు. అలాంటి ఎదిరించలేని పరిస్థితుల్లో కూడా నేను వాటిని ఈ గత 15 సంవత్సరాలు ఎదుర్కొని ఈరోజు సీట్ తెచ్చుకున్నాను. కానీ దాన్ని కూడా ఓర్వలేక నా మీద ఎన్నో అభండాలు పెట్టి ఎన్నో కార్యకర్తలు ఏమైనా పర్వాలేదు, తెలుగుదేశం ఏమైనా పర్వాలేదు, కానీ నేను నా మాట చెల్లిందా లేదని చెప్పేసి ఈరోజు మాడుగుల నియోజకవర్గాన్ని ఇబ్బంది పెట్టారు. కానీ నేనైనా వదల్లా. లాస్ట్ మినిట్ వరకు, చివరి నిమిషం వరకు నేను దీనికోసం కష్టపడ్డాను. అదేవిధంగా ఫైట్ చేశాను. ఆ ఫైట్ చేయడంలో నేను ఫైనల్ గా మీ ముందు ఓటమి పాలయ్యి ఒక దోషిగా నిలబడ్డాను. కానీ అది నేను నియోజకవర్గానికి మంచి చేశాననే తృప్తి మాత్రం నాకు ఉంది. ఎందుకంటే ఈరోజు పార్టీ చేయలేనిది నేను చేశానని చెప్పేసి ఈరోజు నాకైతే తృప్తి ఉంది. పార్టీ అలాంటి వ్యక్తుల్ని ఈ రోజు వరకు మన పార్టీ నుంచి తీయలేకపోయినా, అదే పార్టీ నుంచి తీయలేకపోయినా పార్టీ తప్పనే మనం అనడానికి లేదు. అదేవిధంగా పార్టీ చేసింది రైట్ అనడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన సంఘటన మీరు అందరూ చూశారు. అలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఆయన ఎవరో కాదు, గవిరెడ్డి రామానాయుడు, ఇంకొక వ్యక్తి మన పివిజి కుమార్ గారు. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. వాళ్ళు